మైనటువంటి బాణములు అర్జునుడి యొక్క శరీరం అంతా గుచ్చుకుపోయేటట్టు చేసి దాని వలన పొందినటువంటి విశేషమైన ఖేదం చేత అర్జునుడు తిరిగి బాణములను అంత వేగంగా ప్రయోగించలేనటువంటి స్థితిని కల్పించాడు. అలాగే బాణములను ప్రయోగించి కృష్ణుడి యొక్క శరీరం అంతా కూడా బాణములు కొట్టాడు. చాలా నిష్ఠురమైనటువంటి రీతిలో ఆ రథానికి ఉన్నటువంటి గుర్రాల యొక్క ముఖాల నిండా బాణములు గుచ్చుకుపోయేటట్టుగా బాణములను ప్రయోగించాడు. దానితో ఆ గుర్రముల యొక్క ముఖాల నిండా బాణాలు గుచ్చుకుపోతే అవి కూడా వాడి తగ్గిపోయాయి. వాటిలో కూడా జవసత్వాలు ఉడిగిపోయి అవి కూడా ఆ బాధతోటి నిస్తేజమైపోయి నిలబడిపోయి మొత్తం అర్జునుడి యొక్క రథాన్నంతటినీ కూడా బాణాలతో భీష్ముడు కప్పేశాడు. ఆ కప్పేసినటువంటి స్థితిలో ఇక గుర్రాలు కూడా ముఖమంతా బాణాలు కప్పేస్తే ఇంక కదులుతాయి.